చిన్నల దగ్గర నుంచి పెద్దల దాకా కట్లెట్ ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కానీ బయట తినడం అంతా సేఫ్ కాదు కాబట్టి ఇంట్లోనే ఈజీగా అంతే టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం చిన్న గ్లాస్ బఠానీలను నానబెట్టుకోండి. 4-5 ఆలుగడ్డలను కట్ చేసుకొని ఆలుగడ్డలను ఇంకా బఠానీలను కుక్కర్లో పెట్టేసి 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఒక 6 టమాటాలు 3 ఉల్లిగడ్డలను కట్ చేసుకొని పెట్టుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి. ఉడికించుకున్న ఆలుగడ్డలను బఠానీలను స్మాష్ చేసుకోండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో గంటెడు నూనె, ఉల్లిగడ్డలు వేసి వేగిన తర్వాత టమాటాలు వేసి మగ్గనివ్వండి. దీంట్లో 1/2 స్పూన్ పసుపు ఇంకా పుదీనా వేసేసి మగ్గనివ్వండి. ఇందాక స్మాష్ చేసుకున్న బఠానీలు, ఆలుగడ్డ వేసేసి కలిపేసుకొని దీంట్లో చింతపండు రసం ఇంకా కొంచెం వాటర్ పోసేసి మొత్తం కలిపేసుకోండి. దీంట్లో 1 స్పూన్నర ఉప్పు ఇంకా స్పూన్ కారం ఇంకా స్పూన్ గరం మసాలా వేసేసి కొత్తిమీర వేసేసి నెయ్యి ఉంటే నెయ్యి లేదా వెన్న ఉంటే వెన్న వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కట్లెట్ రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.